Dear brothers and sisters, Whispers from the Brighter World, పూజ్య బాబూజీ మహారాజ్, గురువారము మే 27, 1999 సంవత్సరము, ఉదయము 10 గంటలు. కలుపు మొక్కలతో నిండిన ఒక తోటలో ఒకే ఒక పువ్వు ఉంటే అది ఒక్కటే చూడదగినది. కలుపు మొక్కలతో నిండిన ఒక తోటలో ఒకే ఒక పువ్వు ఉంటే అది ఒక్కటే చూడదగినది. అదేవిధంగా నీ సోదరులలో ఒకరితో ప్రయత్నించి చూడు. వారి వ్యక్తిత్వంలో ఉన్న ఒక సానుకూలమైన లక్షణంపై నీ దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించు. అదేవిధంగా నీ సోదరులలో ఒకరితో ప్రయత్నించి చూడు. వారి వ్యక్తిత్వంలో ఉన్న ఒక సానుకూలమైన లక్షణంపై నీ దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించు. ఎప్పుడు వాళ్ళ తప్పులనే చూడడానికి ప్రయత్నం చేయకు. నీవు పెద్ద తప్పు చేస్తావు. నిన్ను నీవు తీక్షణంగా పరిశీలించుకో. అలా చేయడం కష్టమే, కానీ అది నీకు సంతృప్తిని మరియు అతనికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అలా చేయడం కష్టమే, కానీ అది నీకు సంతృప్తిని మరియు అతనికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ పద్ధతి ఫలవంతమవుతుందని మేము నీకు హామీ ఇస్తున్నాము. మనిషి పరిపూర్ణుడిగా అవగలడు. అతడు తప్పించేది కూడా దానికోసమే. చెడ్డవాని పాత్రలో తనను తాను ద్వేషిస్తాడు. అలా పరిగణించుకున్నప్పుడు అది అతడిని ఆ సమస్యలో కూరుకుపోయేలా చేస్తుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పోషించవలసిన పాత్ర ఉంది. అది చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో తల్లిదండ్రులు పోషించవలసిన పాత్ర ఉంది. అది చాలా ముఖ్యమైనది. అవహేళనకు, అపార్థాలకు గురై శిక్షింపబడిన ఎందరో పిల్లలలో జీవితాంతం ఒక న్యూనతాభావం ఉండిపోతుంది. అవహేళనకు, అపార్థాలకు గురై శిక్షింపబడిన ఎందరో పిల్లలలో జీవితాంతం ఒక న్యూనతాభావం ఉండిపోతుంది. వారు చేసిన తప్పును కొంత సహృదయతతో పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే అది సరిదిద్దబడి ఉండేది. తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం చాలా కాలం గుర్తుండే కర్మను సృష్టిస్తుంది. నీ చిన్నతనంలో అటువంటి పరిస్థితులను నువ్వు అనుభవించినట్లయితే నీకది అర్థం కాగలదు. నీవు ఎట్టి పరిస్థితులలోనూ దాని నుండి బయటపడాలి మరియు నీ శ్రేయస్సుకు సంబంధించి ఎటువంటి చెడు ఆలోచనలు, ఆగ్రహావేశాలను పెంచుకోకూడదు. మీరు ఇప్పటికే తల్లిదండ్రులు అయి ఉంటారు, లేదా భవిష్యత్తులో కావచ్చు. ఆ బాధ్యత సులభమైనది కాదు. అది నేర్చుకోవలసిన ఒక కఠినమైన పాఠం. ఎవరైతే దానిని సరిగ్గా నిభాయిస్తారో వారు సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఏదీ సరళం కాదు. ఎప్పుడూ మీ మనస్సాక్షి అంగీకరించిన మేరకు మీరు చెయ్యగలిగినంత అత్యుత్తమ స్థాయిలో చేయడానికి ప్రయత్నించండి. ప్రతి వ్యక్తి జీవితాన్ని అతడి బాల్యం ప్రభావితం చేస్తుంది. అర్థం చేసుకోవడంలో విఫలమైన మనం ప్రేమించాలి. అది ఒక్కటే దానికి పరిష్కారం. ప్రతి వ్యక్తి జీవితాన్ని అతడి బాల్యం ప్రభావితం చేస్తుంది. అర్థం చేసుకోవడంలో
విఫలమైన మనం ప్రేమించాలి. అది ఒక్కటే దానికి పరిష్కారం. పూజ్య బాబూజీ మహారాజ్ అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.